డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీ9 టీచింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2021-22కి సంబంధించి సిలబస్లో ఏం మార్పులు చేశారు అనేది చూస్తున్నాం. సో డియర్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్, మీకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరేమనుకుంటున్నారంటే సిలబస్ తగ్గిస్తే బాగుంటుంది, కొంచెం ఈజీగా చదువుకోవచ్చు అండ్ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు కదా. సో మీరు అనుకుంటున్నట్టుగానే టీఎస్ గవర్నమెంట్ కూడా, అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం ఆలోచించారంటే, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కొద్దిగా సిలబస్ని తగ్గిస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి వాటిని సర్చ్ చేశారు. అయితే కొన్ని చాప్టర్స్, అన్ని సబ్జెక్ట్స్లో కొన్ని చాప్టర్స్, కొన్ని లెసన్స్ డిలీట్ చేశారు. అయితే ఇక్కడ డిలీట్ అంటే అర్థం ఏంటంటే, ఆ చాప్టర్స్ని, ఆ లెసన్స్ని ఫైనల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా ఇవ్వరు, కానీ వాటిని ప్రాజెక్ట్స్గా మీరు తీసుకోవాలి. అంటే మీరు ఎఫ్ఏఎల్ చేస్తుంటారు కదా, ఆ ఎఫ్ఏఎల్లో వాటిని ప్రాజెక్టులుగా మీరు చేయాల్సి ఉంటుంది. అవి ఇంటర్నల్ మార్క్స్ కింద మీకు కవర్ చేస్తారు. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. అండ్ ఇక్కడ మనం ఈ వీడియోలో అన్ని సబ్జెక్ట్స్ అంటే తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు ఏ లెసన్స్ని డిలీట్ చేయడం జరిగింది అది గమనిద్దాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా కమింగ్ వీడియోస్లో కూడా, రాబోయే వీడియోస్లో కూడా మీకు ఏమేమి అప్డేట్స్ ఉంటే అవి అందిస్తాను. మరియు క్వశ్చన్ పేపర్ మోడల్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలు కూడా రాబోయే వీడియోలో నేను చేస్తాను. సో కాబట్టి దయచేసి నా వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్స్లోకి వెళ్దాం. ఏ సబ్జెక్ట్స్లో అంటే తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు ఏ చాప్టర్స్ డిలీట్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో మొదటగా తెలుగు చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గమనించండి, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్లో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూస్తే మీకు మొత్తం 12 పాఠాలు ఉన్నాయి కదా. సో అందులోంచి మీకు రెండవ కాలంలో చూస్తే 4వ పాఠం కొత్త బాట, 5వ పాఠం నగరగీతం, 11వ పాఠం భిక్ష. సో ఈ 3 పాఠాలు మీకు డిలీట్ అయినట్టు అనమాట. కాకపోతే ఈ పాఠాలలోంచి వ్యాకరణాంశాలు వస్తాయి. ఒకసారి రిమార్కులు అనే కాలంలో, లాస్ట్ కాలంలో చూడండి, 4, 5 మరియు 11 పాఠాలు బోధించకున్నా కానీ ఆ పాఠాలలో ఇచ్చిన వ్యాకరణాంశాలను పిల్లలకు బోధించాలి. ఈ పాఠ్యాంశాలలోని వ్యాకరణాంశాలను కూడా పబ్లిక్ పరీక్షలలో పరీక్షిస్తారు. అంటే ఈ 3 పాఠాలలోంచి వ్యాకరణాంశాలు తప్ప మిగతా ఏమీ ఇవ్వరు పబ్లిక్ ఎగ్జామ్స్లో. కాబట్టి మీరు వ్యాకరణాంశాలను జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే అన్ని పాఠాలు కూడా, అంటే ఈ 3 పాఠాలతో పాటు అన్ని పాఠాలలోని వ్యాకరణాంశాలు చదువుకుంటారు, కానీ ఈ 3 పాఠాలలో వ్యాకరణాంశాలు తప్ప మిగతా చదవాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు మనము హిందీ సెకండ్ లాంగ్వేజ్లో ఏమేం పాఠాలు డిలీట్ చేశారో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు హిందీ పేపర్ చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి, హిందీకి సంబంధించిన పాఠాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది స్క్రీన్ పైన. సో మీరు ఇందులో గమనిస్తే కనుక మీకు మొత్తం పాఠాలు 12 ఉన్నాయి మరియు ఉపవాచక్ నాన్ డీటెయిల్లో 4 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ 12 లెసన్స్ మరియు నాన్ డీటెయిల్ నుంచి 4 లెసన్స్, వీటిలోంచి ఏమేమి డిలీట్ అయ్యాయో ఒకసారి గమనిద్దాము. ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం, ఒకసారి గమనించండి. సో ఇక్కడ చూస్తే మధ్యలో అంటే మిడిల్ కాలంలో క్రియాకాల పరియోజన ఆధారిత్ పాఠ్, అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి సంబంధించినవి అనమాట. ఇందులోంచి ప్రాజెక్ట్స్ కానీ మీకు వ్యాకరణానికి సంబంధించిన విషయాలు ఇస్తారు. అయితే ఇక్కడ డిలీట్ అయిన లెసన్స్ ఇవే. ఏది? 9th లెసన్ దక్షిణీ గంగా గోదావరి, 11th లెసన్ జల్ హీ జీవన్ హై. ఇది ప్రోజ్ అండ్ పోయిటరీలోంచి. ఇక నాన్ డీటెయిల్ ఉపవాచక్లోంచి చూడండి, కింద నెంబర్ 3 అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. సో అంటే ఈ 3 లెసన్స్ మీకు డిలీట్ అయినట్టు అనమాట. అంటే 9th, 11th అండ్ నాన్ డీటెయిల్ నుంచి 3 థర్డ్ లెసన్. సో కాకపోతే వీటిని ప్రాజెక్ట్స్గా ఇస్తారు. ఇక్కడ ఇంకోటి గమనించండి, థర్డ్ కాలం టిప్పణీలో క్రియాకలాప్ పరియోజన ఆధారిत पाठों में निहित व्याकरणोंशों का జ్ఞాన్ బచ్చోంకో కర్వానా చాహియే. అంటే ఇక్కడ ఏవైతే డిలీట్ అయినాయో 9th యూనిట్, 11th యూనిట్ అండ్ ఉపవాచక్ నాన్ డీటెయిల్ నుంచి 3rd యూనిట్ ఉన్నాయి కదా, ఈ లెసన్స్లోంచి గ్రామర్ పార్ట్ మాత్రం ఫైనల్ ఎగ్జామ్స్లో ఇస్తారు, కానీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వరనమాట. సో కాబట్టి ఈ డిలీట్ అయిన లెసన్స్లోంచి ప్రాజెక్ట్స్ ఇస్తారు మరియు మీరు గ్రామర్ పార్ట్ కూడా చదువుకోవాలన్నమాట. సో ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇంగ్లీష్ గమనిద్దాం. సో ఇక్కడ ఇంగ్లీష్ సిలబస్ గమనిస్తే
సో సీరియల్ నెంబర్ అండ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలంలో థీమ్ అండ్ లెసన్స్ యాజ్ పర్ ద సిలబస్. సో టోటల్ మీకు 8 ఉన్నాయి. సెకండ్ కాలంలో యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్ అని ఉంది కదా, అందులో సెకండ్ రోకి ఎదురుగా విట్ అండ్ హ్యూమర్, ఏ ద డియర్ డిపార్టెడ్ 1, బి ద డియర్ డిపార్టెడ్ 2, సి ద బ్రేవ్ పాటర్. అలానే ఫోర్త్ రోకి చూస్తే ఆపోజిట్గా యాక్టివిటీ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్లో ఫిలిమ్స్ అండ్ థియేటర్, అందులో ఏ రెండెజవియస్ విత్ రే, బి మాయాబజార్, సి ఎట్రిబ్యూట్. సో ఇక్కడ ఏవైతే యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్ అని ఇచ్చారో, సో దీస్ ఆర్ ద డిలీటెడ్ లెసన్స్ అనమాట. ఓకే, అంటే వీటిని మీకు యాక్టివిటీ లేదా ప్రాజెక్ట్గా ఇవ్వచ్చు, కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో వీటి నుంచి అడగరనమాట. ఓకే, నా ఇది గమనించండి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ మ్యాథమెటిక్స్ పేపర్, మ్యాథమెటిక్స్ సిలబస్. ఓకేనా? సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ పేపర్ చూస్తున్నాం. మ్యాథమెటిక్స్ సిలబస్లో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్ నెంబర్స్లో డిలీటెడ్ టాపిక్స్ ఏం లేవు, సెట్స్ కూడా డిలీటెడ్ టాపిక్స్ ఏం లేవు. అంటే రియల్ నెంబర్ సెట్స్ కంప్లీట్గా సిలబస్లో ఉంది. కానీ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో చూడండి, ఇక్కడ డివిజన్ అల్గోరిథం ఫర్ పాలినామియల్స్ ఇది ప్రాజెక్ట్ కిందకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది డిలీటెడ్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫోర్త్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇందులో డిలీటెడ్ టాపిక్ ఏంటంటే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్స్. సో ఇది డిలీటెడ్ టాపిక్ అనమాట. సో ఇక్కడ డిలీటెడ్ టాపిక్స్ అన్నీ కూడా యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్ అనే కాలం, థర్డ్ కాలం ఉంది కదా, అందులో ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ చాప్టర్ చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ది సిచ్యుయేషనల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇదొక డిలీటెడ్. సెకండ్ సొల్యూషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్. సో ఇవి ప్రాజెక్ట్ మాత్రమే ఇస్తారనమాట, ఫైనల్లో ఇవ్వరు. అలానే ప్రోగ్రెషన్స్, సిక్స్త్ చాప్టర్ చూస్తే ఇందులో డిలీటెడ్ టాపిక్ ఏంటంటే 1 అప్లికేషన్ ఇన్ సాల్వింగ్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సమ్ టు ఎన్ టర్మ్స్, అదొకటి డిలీటెడ్. నెక్స్ట్ సెకండ్ వాట్ ఈస్ జీపీ, nth టర్మ్ ఆఫ్ జీపీ, ఇది కూడా డిలీటెడ్. ఓకే, అండ్ సెవెంత్ చాప్టర్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో డిలీటెడ్ టాపిక్ ఏంటంటే చూడండి, అక్కడ థర్డ్ కాలంలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ హెరోన్స్ ఫార్ములా, ఇది డిలీటెడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎయిత్ చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, సెకండ్ కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం, థర్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ విత్ ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఇది ఎయిత్ చాప్టర్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నైన్త్ చాప్టర్ టాంజెంట్స్ అండ్ సికెంట్స్ టు సర్కిల్స్. ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏంటంటే ఒకటే ఉంది, అది ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్, మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 10th చాప్టర్ మెన్సురేషన్. ఇందులో డిలీటెడ్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో చూద్దాం. ట్రిగ్నోమెట్రీలో డిలీటెడ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ వన్ మోటివేట్ ద రేషియోస్ డిఫైన్డ్ ఎట్ 0 degrees అండ్ 90 degrees, ఇదొకటి. సెకండ్ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇవి డిలీటెడ్ టాపిక్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఇందులో డిలీటెడ్ టాపిక్ ఏంటంటే కాంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ టు బి గివెన్. ఓకే, ఈ డిలీటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్రాజెక్ట్స్ రూపంలో ఇవ్వచ్చు, కానీ ఇవి ఫైనల్ ఎగ్జామ్స్లో రావన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబబిలిటీలో చూద్దాం. 13th చాప్టర్, ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏం లేవు, కంప్లీట్ చాప్టర్ ఎగ్జామ్కి ఉందన్నమాట. అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి 14th చాప్టర్, అదేంటంటే స్టాటిస్టిక్స్. సో 14th స్టాటిస్టిక్స్, ఇందులో మనకి డిలీటెడ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్, అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది, అది డిలీటెడ్ టాపిక్, అంటే ఎగ్జామ్కి రాదు కానీ ప్రాజెక్ట్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే గ్రాఫ్ ఆఫ్ ఒగైవ్ కర్వ్, మోర్ దాన్ టైప్. సో ఈ కర్వ్స్ ఉంటాయి కదా, ఒగై కర్వ్స్, అందులో మోర్ దాన్ టైప్ అనేది మనకి డిలీటెడ్ టాపిక్. సో ఇది ఫైనల్ ఎగ్జామ్లో రావు. సో ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన డిలీటెడ్ టాపిక్స్. ఓకే, ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్లో చూద్దాం. నౌ లెట్ us see the ఫిజికల్ సైన్స్ పోర్షన్. ఇక్కడ ఫిజికల్ సైన్స్లో మనకి 12 చాప్టర్స్ ఉంటాయి టోటల్లో. సో ఇక్కడ మనకి 1, 2, 3, 4 చాప్టర్స్లో ఏం డిలీట్ చేయలేదు. సో ఆ మొత్తం సిలబస్ ఉంది. కానీ 5th చాప్టర్లో అబ్జర్వ్ చేస్తే మనకి 5th చాప్టర్లో డిలీటెడ్ టాపిక్ వచ్చేసి ప్రిజమ్, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఇది డిలీట్ చేశారు. తర్వాత కెమికల్ బాండింగ్, సో కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్లో టోటల్ చాప్టర్ డిలీట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చాప్టర్స్ ఏం డిలీట్ చేశారో ఒకసారి చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి 9th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఏం డిలీట్ చేయలేదు. సో 10th చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిజంలోంచి కూడా మనకి క్వశ్చన్స్ ఏమి రావు. అంటే ఇప్పటివరకు మనకి కంప్లీట్గా డిలీట్ అయినది ఏంటి, ఒకటి కెమికల్ బాండింగ్ అండ్ ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం. నెక్స్ట్ మన లాస్ట్ చాప్టర్ 12th చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. సో ఇది కూడా కంప్లీట్గా టోటల్ చాప్టర్ డిలీట్ చేయడం జరిగింది. ఇది ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. ఇక్కడ బయాలజికల్ సైన్స్లో మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. సో అయితే ఇందులో ఫస్ట్ చాప్టర్లో కానీ సెకండ్ కానీ థర్డ్లో ఏమీ డిలీట్ చేయలేదు. సో ఈ చాప్టర్స్ అలానే ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి 4th, 5th, 6th చాప్టర్స్లో కూడా ఏం డిలీట్ చేయలేదు. కానీ 7th చాప్టర్ అదేంటంటే కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్, ఇది కంప్లీట్ చాప్టర్ డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 9th చాప్టర్ అవర్ ఎన్వైర్న్మెంట్ అండ్ 10th చాప్టర్ న్యాచురల్ రిసోర్సెస్, ఈ 2 చాప్టర్లు కూడా కంప్లీట్గా తీసేయడం జరిగింది. అంటే బయాలజీలో మనకు 3 చాప్టర్స్ డిలీట్ చేశారనమాట. ఓకే, సో ఇది టోటల్ జనరల్ సైన్స్ సంబంధించిన సమాచారం. ఇప్పుడు సోషల్ చూద్దాం. ఇప్పుడు సోషల్ స్టడీస్ చూద్దాం. సోషల్ స్టడీస్లో టోటల్ 21 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన 5 చాప్టర్స్ కనిపిస్తున్నాయి. 5 చాప్టర్స్లో ఏమి డిలీట్ కాలేదు. సో నెక్స్ట్ 6th చాప్టర్ ద పాపులేషన్, 7th చాప్టర్ సెటిల్మెంట్స్ మైగ్రేషన్, 8th చాప్టర్ రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ, 9th చాప్టర్ గ్లోబలైజేషన్. సో ఈ చాప్టర్స్ ఇక్కడ కంప్లీట్గా డిలీట్ చేశారు. టోటల్ చాప్టర్ డిలీట్ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో 10th చాప్టర్ ఏం డిలీట్ కాలేదు, 11th డిలీట్ కాలేదు, 12th కూడా డిలీట్ కాలేదు. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 13th చాప్టర్. సో 13th చాప్టర్ నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ది కాలనీస్. సో ఇది టోటల్ చాప్టర్ డిలీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 19th చాప్టర్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. సో ఇది కూడా టోటల్ డిలీట్ చేశారు. నెక్స్ట్ 2021 ఏం డిలీట్ చేయలేదు. సో ఇవండి ఈ సంవత్సరానికి అంటే 2021-22 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ సిలబస్లో చేసిన మార్పులు. అంటే పబ్లిక్ ఎగ్జామ్స్కి అన్ని సబ్జెక్టులలో ఏ చాప్టర్స్ డిలీట్ చేశారో, అంటే ఏ చాప్టర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావో ఆ చాప్టర్స్ ఇందులో వివరించడం జరిగింది. సో ఆ చాప్టర్స్ మాత్రం ప్రాజెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఇంటర్నల్ మార్క్స్గా FASకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇయర్ ఎలా క్వశ్చన్ పేపర్స్ వస్తాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి అన్ని క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.